హాయ్ నమస్తే, నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. హాయ్ అండి, ఈరోజు నేను మీకు వంజరం చేప ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా చాలా సూపర్ టేస్టీ ఉందండి. నిజంగా అసలు తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించేసింది. అందుకని నేను ఎలా తయారు చేసుకున్నానో ఈ వంజరం చేప ఫ్రైని మీరు కూడా చూసేసి చక్కగా ఇంట్లో మీరు కూడా ఈ ఫ్రైని తయారు చేసేసి మీ పిల్లలకి, మీ ఇంట్లో మీ వారికి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీగా వడ్డించేయండి. ఈ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరైతే వంజరం చేప ఫ్రై చేసుకోవటానికి ముందుగా వంజరం చేపని బాగా శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఒక 3 సార్లు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా పామి కడిగేసేయండి. అయితే నేను ఇక్కడ కేజీ ఫిష్ తెచ్చారు, కానీ నేను ఇక్కడ మీకు వీడియో చూపించడం కోసమని ఒక 3 ముక్కలు మాత్రమే చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్నాను ముక్కల్ని. వీటిలో ఒక 1/2 టీ స్పూను మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, ఒక చిన్న నిమ్మకాయని పిండేయండి. ఇప్పుడు ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ చేప ముక్కలకి చక్కగా పట్టేటట్టుగా బాగా మసాజ్ చేసేయండి. ఈ విధంగా బాగా మసాజ్ చేసేసి ఈ చేప ముక్కల్ని ఒక 15 నిమిషాలు పక్కన వదిలేసేయండి. 15 నిమిషాల తర్వాత ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఒక 1/2 కప్పు ఆయిల్ వేసి బాగా వేడి చేసుకోండి. ఆయిల్ బాగా మరగగానే ఈ చేప ముక్కల్ని అందులో వేసేసి 2 వైపులా కూడా దోశను తిరగేస్తున్నట్టుగా చక్కగా తిరగేసేసి 2 వైపులా శుభ్రంగా కాల్చేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని ఈ నూనెలో వేసేసి ఈ వేసిన కరివేపాకుని చిటపట్లాడించేసి స్టవ్ ఆఫ్ చేసేసి తీసి వేడి అన్నంలోని సర్వ్ చేస్తారనుకోండి. అన్నం దాకా ఎందుకండి, ఉత్తినోడితో కూడా ఈ చేప ముక్కలు చాలా రుచిగా ఉంటాయండి. మేమైతే ఉట్టిగానే తినేస్తాము. మరెందుకండి, మీరు కూడా తయారు చేసి ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వడ్డించేసి వాళ్ళ చేత శభాష్ అనిపించుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.